ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు, నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతేలని నాపై నీదు ప్రేమ చూపిన దయామయా, అర్హతేలని నాపై నీదు ప్రేమ చూపిన దయామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ఈ దిన వాగ్దానపు వాక్యం చదువుకుందాము. 103వ కీర్తన 22వ వచనం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుని ఘనమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ వాక్యము దావీదు రాసిన 103వ కీర్తన ముగింపు వాక్యము. కీర్తనకారుడు దేవుడు తన పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను నెమరు వేసుకుంటూ సర్వ మానవాళికిని దేవుణ్ణి తన వలనే స్తుతించమని, ఆరాధించమని ప్రోత్సహిస్తున్న కీర్తన. నరుని ఆయుష్ ఎంత స్వల్పమైనదో తెలియజేస్తూనే ఆయన బిడ్డగా మారితే యుగయుగాలు దేవుని యొద్ద జీవించే జీవితం దేవుడిస్తాడని తెలియజేస్తున్న కీర్తన ఇది. ఈ లోకంలో దాని సమస్తము దేవుని ఆధీనంలో ఉన్న మాట వాస్తవం. సమస్తాన్ని ఆయన పరిపాలిస్తున్నటువంటి మాట వాస్తవం. గనుకనే సర్వ ప్రపంచములోని సమస్త రాజులు ఆయనను స్తుతించాలని తెలియజేస్తున్నటువంటి కీర్తన కూడా. చివరిగా అంటాడు, ఆయన ఏలుబడి యందున్నటువంటి భూమి అంతటిలో ఆయన రక్షణ కార్యాలను రుచి చూసిన క్రియలన్నీ కూడాను ఆయన్ని స్తుతించమంటూ తిరిగి తన ప్రాణమునకు చెప్పుకుంటూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని దావీదు తన స్వగతం తెలియజేస్తూ వచ్చాడు. ఈ కీర్తనలో దావీదు తనకు తాను చెప్పుకుంటూ దేవుని స్తుతించమని, సర్వ మానవాళికి దేవుని స్తుతించమని చెప్తూ భూమిలో ఉన్నటువంటి సమస్త తన క్రియలన్నిటికీ కూడా దేవుని స్తుతించమని తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని ధార్మిక
కీర్తన ఇది. చివరిగా తిరిగి తనకు తాను సముదాయించుకుంటూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటాడు. ఈ లోకంలో మనము దేవుణ్ణి తప్ప ఎవరిని స్తుతించరాదు. నిర్గమకాండంలో 5వ అధ్యాయంలో దేవుడు అంటాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని కరాఖండిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కనుక మనము సృష్టిని పూజించేటువంటి ప్రమాదంలో జారిపోతూ ఉన్నాం. సృష్టికర్తను పూజించకుండా నీ శక్తికి మించిన ఏ వస్తువు కనిపించినా అది దేవుడు అనుకుని వాటిని పూజిస్తూ ఉన్నారు. ఉదాహరణకి సూర్యుడు దేవుడు అనుకుంటున్నారు. సూర్యునిలో శక్తి దేవుడే ఉంచాడు. యుగయుగాలు అది మండుతున్న గోళం. సర్వమానవాళికి వేడిమిని ఎండను ఇస్తూ అది జీవన గమనానికి గొప్ప మార్గదర్శిగా ఉంటుంది. అలాగే గాలిని వాయుదేవుడు అనుకుంటున్నారు. అలాగే నిప్పుని అగ్నిదేవుడు అనుకుంటున్నారు. అదేవిధంగా నీటిని కూడా వరుణదేవుడు అనుకుంటున్నారు. ఇవన్నీ దేవుడు సృష్టించినటువంటి సృష్టియే. కానీ చాలా పొరపాటు చేస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. మీరు అలా ఉండకుండా నేను ఏ విధంగా నా సృష్టికర్తను నేను మయంపరుస్తున్నాను, నేను నా గురించి నా ప్రాణానికి నా ఆత్మకు ఎలా చెప్పుకుంటున్నానో మీరందరూ కూడా దేవుని స్తుతించాలి అని ఒక గొప్ప సందేశాన్ని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని అంత గొప్ప సృష్టిలో ఒక భాగంగా అత్యంత విలువైనటువంటి సృష్టిని ఆయనకిష్టమైనటువంటి మనిషిగా ఆయనను మహిమపరిచేటువంటి ఒక వ్యక్తిగా దేవుడు మనల్ని సృష్టించాడు. కనుక దేవుడికి మన పట్ల ఉన్న అనంతమైన ప్రేమ ప్రణాళికను బట్టి మనం ఆయనకు కోటి స్తుతులు చెల్లించినా తక్కువే. ఆయనను మనము హృదయమారా స్తుతించినా తక్కువే. కీర్తనకారుడు 34వ కీర్తనలో అంటాడు కదా, 1వ వచనంలో ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు వలనే మనము దేవుని నిత్యము స్తుతించే వారంగా ఉండాలని, అలా దేవుడు మనల్ని నడిపించాలని ఈ ఉదయం పూట దేవుని కోరుకుంటూ, దేవుడు అలా మనల్ని నడిపించాలని ఆశిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీవు చేసిన సర్వ సృష్టిలో మానవుడు ప్రత్యేకమైన వాడు. నీ స్వహస్తాలతో మానవుడిని నిర్మాణం చేసుకున్నావు. ఎందుకంటే నీవు ఆయన నుంచి స్తుతులు, అర్పణలు, ఆరాధనలు కోరుతున్నావు. నీవు మాకు రక్షణ ఇచ్చినావు. అందును బట్టి నిన్ను మేము స్తుతించాలి. నీ యొక్క ప్రేమను రుచి చూచి తెలుసుకున్నటువంటి బిడ్డలమైన మేము నిత్యము నీ కీర్తిని మా నోట ఉంచి పోవడానికి నీవు మాకు సహాయం దయచేయమని, మేము ఈ లోకంలో శత్రువు చేతిన పడకుండా, సైతాను చిక్కుల్లో ఇరకకుండా మమ్మల్ని కాపాడుతూ రమ్మని, నిత్యం నన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని దాచిపెట్టుకోమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.